శౌర్యను దత్తత తీసుకోవడం ఏంటి? శౌర్యను దత్తత తీసుకుంటే ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోవా అని చెప్పాను. కానీ పెళ్లి విషయం తర్వాత సంగతి. ఇప్పుడు నేను శౌర్యను దత్తత తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాను. కానీ ఎందుకు అంత మంకు పట్టపడుతున్నావు? దత్తత తీసుకోవాలి అని చెప్పాను. కానీ ఏమో అమ్మా, నా మనసు కనిపించింది. అంతకు మించి నీకు ఏ విషయం చెప్పలేను. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. నేనైతే శౌర్యను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. దానికి దీపను నువ్వే అడగాలి. దీపను అడిగి ఈ ఇంట్లోనే ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి అని చెప్పాను. కానీ నీ ఇష్టం కార్తీక్, నీ మాట నేను వద్దని అనను, కాదని అనలేను. ఇంకా నువ్వు ఇష్టం, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పనని చెప్పి అనేసరికి ఇంకా దీపాన్ని పిలవడంతో దీప వస్తుంది. చెప్పమ్మా అని చెప్పాను. కానీ దీప, నువ్వు మా ఇంట్లో ఉండి ఇంతలా సహాయం చేస్తున్నావు కదా, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పాను. కానీ నీ కూతుర్ని నా కొడుక్కి దత్తత ఇస్తావా అని చెప్పాను. కానీ అదేంటమ్మా దత్తత ఏంటి? కార్తీక్ బాబు పెళ్లి చేసుకుంటే ఆయనకి కూడా పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు శౌర్యం ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదమ్మా అని చెప్పనేసరికి అవన్నీ తర్వాత విషయం. వాడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. వాడికి పెళ్ళంటేనే ఇష్టం లేదు. పాపం వాడు మనసులోని బాధను నాకు నిన్ననే చెప్పాడు. జోష్న అంటే కూడా వాడికి ఇష్టం లేదంట. వాడు నన్ను చూడలేక, నా బాధ తట్టుకోలేక పెళ్ళికి ఒప్పుకున్నాడు. దేవుడు వాడు మనసును అర్థం చేసుకున్నాడేమో, అందుకే పెళ్ళి క్యాన్సిల్ చేశాడు. శౌర్యను దత్తత తీసుకుని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా శౌర్య కోసం బ్రతకాలనుకుంటున్నాడు అని చెప్పనేసరికి మీ ఇష్టమమ్మా అని చెప్పి ఇంకనగానే మరుసటి రోజు ఉదయాన్నే పంతులకి ఫోన్ చేసి మరి అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది ఇంట్లోనే. ఇంకా అలా ఇంట్లోనే చేయించేసేసరికి ఇంక ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. ఒక పక్క హోమం, దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక మీదట నువ్వు కార్తీక్ అని పిలవక్కర్లేదు, నాన్న అని పిలిస్తే చాలు. నేను నీ తండ్రిగా ఇదంతా చేస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది శౌర్య అయితే. ఇంకా అలా దత్తత కార్యక్రమం పూర్తి కాకముందే దీప అటు ఇటు తిరుగుతూ ఉండగానే దబ్బును కళ్ళు తిరిగి పడిపోతుంది. సుమిత్రను పిలుస్తుంది. అమ్మక్క దీప అనుకుంటూ సుమిత్ర పరుగున వెళ్తుంది. ఏమైందత్త అని చెప్పాను. కానీ ఏమో కార్తీక్, నోటంట రక్తం కూడా వస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి భయపడద్దత్త, నేను ఇప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసేసరికి అంబులెన్స్ లైన్లన్నీ కూడా బిజీగా ఉండడంతో ఇంకా వెంటనే కార్తీకే దీపం తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. నేను చెప్పాను కదా కార్తీక్ ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అని, చివరి స్టేజ్కి వచ్చేసింది అని అన్నాను కదా అని చెప్పాను. కానీ అవును డాక్టర్, ఏదో ఒక ట్రీట్మెంట్ చేయండి అనగానే మా దగ్గర ఏమీ లేదు, ఆక్సిజన్ పెట్టి ఉంచడం తప్ప అని చెప్పనేసరికి ఇంక ఈలోపు పెద్ద డాక్టర్ అయితే వస్తారు. ఏంటి కేసు అనగానే క్యాన్సర్ అనగానే ఏ స్టేజు అనగానే ఫైనల్ స్టేజ్ అనేసరికి ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతాడు. నేను ఒకసారి ప్రయత్నిస్తాను అని చెప్పి ఇంకా తను ప్రయత్నించేసరికి ఇంకా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా కదలడంతో తనకి ట్రీట్మెంట్ చేద్దాం, తను కోలుకుంటుంది, తనైతే ఏం కాలేదు అమ్మాయికి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. కార్తీక్ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా సుమిత్ర అయితే బాధపడకు, దీపకేం కాదు, దీప చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా దీప కోరుకోవాలనే కోరుకుంటారు. వాళ్ళు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది కదా. శౌర్య అన్యాయం చేసి దీప ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ పెట్టుకుని దీప అయితే అలా ఉంటూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిపోతాయి. తన క్రిటికల్ స్టేజ్ ఏంటో దీపకు తెలిసిపోతుంది. నా గురించి ఇంకా ఎందుకు వీళ్ళు ఆశలు పెంచుకుంటున్నారు, నేను ఇటు నుంచి ఇటే శ్మశానానికి వెళ్ళిపోతానన్న విషయం వీళ్ళకు తెలియడం లేదు. కానీ నా బిడ్డ పరిస్థితి నా గురించి కార్తీక్ బాబుకు తెలిసే ఉంటుంది. అందుకోసమని శౌర్యన్ కార్తీక్ బాబు దత్తత తీసుకున్నారు అని చెప్పి ఇంకా దీప అయితే అనుకుంటుంది. మరి దీపకు వచ్చిన ఈ క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందా? తగ్గి ఎప్పట్లాగే దీప సంతోషంగా తిరుగుతూ ఉంటా, లేదంటే కార్తీక్ కూడా దీపం మెడలో తాళి కట్టి తన భార్యను చేసుకుంటాడా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.